ఎవరు డబ్బిచ్చినా తీసుకోండి, ఎవరు డబ్బిచ్చినా తీసుకోండి, కానీ ఓటు మాత్రం మీ ఆలోచన చెప్పాలి, మీ మనస్సాక్షి చెప్పాలి. ఆలోచన చేసి మంచి నాయకులకు ఓటేయకపోతే మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది. అందుకే ఒక్కసారి ఆలోచన చేయండి. 5 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది ఓటు. 5 సంవత్సరాలకు వచ్చే ఓటు మీ చేతిలో ఉన్న ఆయుధం, మీ జీవితాలను మార్చే ఆయుధం, మీ జాతకాలను మార్చే ఆయుధం. అందుకే చెప్తున్నాం, ఓటు అనేది ఆలోచన చేసి మంచి వ్యక్తులకు వేయండి. మీ ఆర్తరన్నా మీకు మళ్ళీ నాయకుడిగా కావాలో, లేకపోతే మళ్ళీ మాఫియాలు చేసేవాళ్ళు, గుండాయుధాలు చేసేవాళ్ళు, హత్య రాజకీయాలు చేసేవాళ్ళు మీకు నాయకులుగా కావాలో మీరే తీర్పు చెప్పాలి. మీ నాయకుడిగా మీరు గెలిపిస్తే, గెలిచిన ఎమ్మెల్యేగా నేను అమ్మా మా ప్రాంతంలో సాగునీరు లేవు తల్లి, 80,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారు హంద్రునివా మీద శ్రీశైలం బ్యాక్ వాటర్స్ మీద లిఫ్టులు పెట్టి 80,000 ఎకరాలకు నీళ్లు ఇస్తానన్నారు, అవి చెయ్యండి అని నేను 58 సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ అడిగానమ్మా. నాకు ఒక్కసారి కూడా పని చేస్తారు అన్న గ్యారంటీ లేదు. ఒక్కసారి కలవనిచ్చారు, 58 సార్లు అపాయింట్మెంట్ అడిగితే అన్నారు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారు ఎలా ఉన్నారు? రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో ఎన్ని అద్భుతమైన ప్రాజెక్టులను తయారు చేయలేదు, ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చి ఇయ్యలేదు. అదే రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఈ పాటికి హంద్రినివా పూర్తయిపోయేది కదా. ఎన్ని ప్రాజెక్టులు పూర్తయిపోయి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని చెప్పిన మాట, నాన్న వదిలి వెళ్లిపోయిన ప్రాజెక్టులన్నీ నేను 6 నెలల్లో పూర్తి చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయినాయన్నా? పూర్తయినాయా? సాగునీరు వస్తుందా? కనీసం తాగునీరుకైనా దిక్కుందా? మరి ఎందుకేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఇలాంటి ఎమ్మెల్యేలు, గెలిపించుకున్న ఎమ్మెల్యేలు నా బాధ్యత కదమ్మా, నీళ్ళు ఇవ్వాలి. మా ప్రాంతంలో సంవత్సరానికి 30,000 ఎకరాలు ఎండిపోతుందమ్మా, మా వాళ్ళు అల్లాడిపోతున్నారు, కరువు ప్రాంతం తల్లి. నేను 58 సార్లు అపాయింట్మెంట్ అడిగాను, నాకు కనీసం అవకాశమే ఇవ్వలేదు మాట్లాడడానికి అని బాధపడ్డాడు. వద్దమ్మా నాకు రాజకీయాలు వద్దు అన్నాడు. ఇలాంటి నాయకులంతా తప్పుకుంటే ఇక ఎవరైతారన్నా నాయకులు? గుండాలైతారు, హత్య చేసిన వాళ్ళు అవుతారు. సొంత చిన్నాన్నను హత్య చేసిన వాడు, హత్య చేపించిన వాడు అవినాష్ రెడ్డి గారు అని సిబిఐ చెప్తుంది, నేను చెప్పటం కాదు. సిబిఐ ఛార్జ్ షీట్ లో అక్యూజ్డ్ గా చేర్చింది సొంత చిన్నాన్నను హత్య చేపించారు అని. అలాంటి వాళ్ళను పిలిచి టికెట్ ఇస్తున్నారే జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి వాళ్ళు నాయకులుగా వద్దంట, వీళ్ళకి అధికారం వద్దంట. వీళ్ళకి అధికారం ఇస్తే ప్రజల కోసం నిలబడతారట, ప్రజలకు కావాల్సిన పనుల కోసం అపాయింట్మెంట్ అడుగుతారట. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు. రాజశేఖర రెడ్డి గారు ప్రజా దర్బారు నడిపేవాడు. రాజశేఖర రెడ్డి గారి ప్రజా దర్బారులో రోజుకు 1000 మందిని కలిశాడు ముఖ్యమంత్రి హోదాలో. ఎవరు ఏమడిగినా, అయ్యా నా బిడ్డకు ఫీజు రీయింబర్స్మెంట్ కావాలన్నా, అయ్యా నాకు ఆరోగ్యశ్రీ కావాలన్నా, అయ్యా నాకు రేషన్ లేదన్నా, ఇలా ఏదైనా, నాకు ఇల్లు లేదైనా, నా బిడ్డకు ఉద్యోగం లేదైనా, ఏదైనా కూడా రాజశేఖర రెడ్డి గారు అక్కడికక్కడే రాసిచ్చేవాళ్ళు. 1000 మంది కలిశాడు ప్రజా దర్బార్లో రాజశేఖర రెడ్డి గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే కనీసం మంత్రులకు ఎమ్మెల్యేలకైనా అపాయింట్మెంట్ ఉందా? ఇచ్చాడా? ఇక మీకేమిస్తాడన్నా? మీకేమిస్తాడు? చిప్ప. మీకేమిస్తాడు? చిప్ప. ఏం మిగిలింది? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏమైనా అభివృద్ధి చెందిందా? రంది కొట్టుకోరు. ఒక్క అడుగైనా ముందుకు వేసిందా? ఈ రోజు వరకు నీళ్లు లేవు. ఈ రోజు వరకు కనీసం తాగడానికే ఇబ్బందిగా ఉంది. ఈ రోజు వరకు పంట పండిస్తే మద్దతు ధర వస్తుంది అన్న గ్యారంటీ లేదు. మరి ఎందుకేయాలన్నా ఈ తెలుగుదేశం పార్టీకి, ఈ వైసీపీకి ఓట్లు? ప్రజల పక్షాన ఎవరున్నారు? ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా మనకు వస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో 100 కొత్త పరిశ్రమలు వస్తాయి. 100 కొత్త పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎంత అభివృద్ధి జరుగుతుంది.
కానీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఒక్కరంటే ఒక్కరైనా ముఖ్యమంత్రులుగా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా ప్రత్యేక హోదా కోసం? బీజేపీ మనకు 10 సంవత్సరాల నుంచి వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నా అదే బీజేపీ పార్టీ కొంగు పట్టుకుని తిరిగారే, అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేశారే, అదే బీజేపీ పార్టీ చంద్రబాబుకి కావాలట, అదే బీజేపీ పార్టీ జగన్ రెడ్డికి కావాలట. మన రాష్ట్రంలో ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా తయారైంది. వాస్తవం కదా? అందుకే చెప్తున్నాం, వీళ్ళిద్దరిలో ఎవరికి ఓటేసినా, చంద్రబాబుకు ఓటేసినా జగన్మోహన్ రెడ్డికి ఓటేసినా అది బీజేపీకే పోతుంది. బీజేపీ మాత్రం మనకు ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోదు. మనకు రాజధాని ఇవ్వదు, మనకు పోలవరం ఇవ్వదు, మనకు ప్రత్యేక హోదా ఇవ్వదు. వీళ్ళల్లో ఎవరికి ఓటేసినా మీ ఓటు డ్రైనేజీలో వేసినట్టే. తెలుగుదేశం ఓటేసినా, వైసీపీకి ఓటేసినా మీ ఓటు డ్రైనేజీలో వేసినట్టే. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రోజు ప్రజల పక్షాన నిలబడిన పార్టీ. ఎలా ఉండేనా కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో వ్యవసాయం ఎలా ఉండే? రైతుని ఇక్కడ పెట్టుకున్నాడు కదా రాజశేఖర రెడ్డి గారు, నెత్తిన పెట్టుకోలేదా రాజశేఖర రెడ్డి గారు? అప్పుడు మద్దతు ధర ఉండింది, ఇప్పుడు ఉందా మద్దతు ధర? కనీసం డ్రిప్ వేసుకుందామంటే సబ్సిడీ ఇస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు? పంట నష్టపోతే పంట నష్టపరిహారం వస్తుందా? ఇదే 5 సంవత్సరాల కింద మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, నేను ప్రతి సంవత్సరం 3000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, రైతన్న వాడు తను పండించిన పంటను నష్టానికి అమ్ముకునే అవసరమే ఉండదన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరం అయినా 3000 కోట్లపై పక్కన పెట్టాడా అన్న రైతుల కోసం? 4000 కోట్లతో పంట నష్టపరిహారానికి ఇంకో నిధి ఏర్పాటు చేస్తానన్నాడు. ఒక్క సంవత్సరం అయినా 4000 కోట్లు పక్కన పెట్టాడన్నా జగన్మోహన్ రెడ్డి గారు? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు, వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మాట తప్పడు, మడవ తిప్పడు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా? జాబ్ క్యాలెండర్ సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ ఇస్తారన్నాడు, వచ్చిందా? 5 సార్లు 5 సంక్రాంతులు వచ్చాయి పోయాయి, జాబ్ క్యాలెండర్ మాత్రం రాలేదు. 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 5 ఏళ్లలో అప్పుడే పూర్తి చేస్తానన్నాడు, 6 నెలల్లోనే. 5 ఏళ్లు గడిచింది, ఇప్పటికీ అలాగే 2,25,000 ఉద్యోగాలు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు ఏం చేసినట్టు? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమినట్ట? గాడిదలు కాసినట్ట? ఏం చేసినట్టన్నా? ఎందుకేయాలి వీళ్ళకు ఓట్లు? 23,000 టీచర్ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే ఖాళీగా ఉన్నాయి. ఆ రోజు చంద్రబాబు గారు 7,000కు నోటిఫికేషన్ ఇస్తే సిగ్గులేదా చంద్రబాబు? 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 7,000 టీచర్ల ఉద్యోగం అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 23,000 ఉద్యోగాలు 5 సంవత్సరాలు అయింది, ఇప్పటికైనా భర్తీ చేస్తాడా అంటే చెయ్యలేదు. ఇప్పుడు ఆఖరణ ఎన్నికలు ఇంకా 2 నెలలు ఉన్నాయనగా ఇప్పుడు 6,000కు నోటిఫికేషన్లు ఇచ్చాడు. అంటే 23,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తాను మెగా డిఎస్సి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 6,000తో ఒక దగా డిఎస్సి ఇచ్చారు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. 5 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు? వీళ్ళకి ఇయ్యాలన్న చిత్తశుద్ధి ఉంటే 5 సంవత్సరాలు ఏం చేశారు? కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇవ్వలేదన్నా డిఎస్సి నోటిఫికేషన్లు? ఆఖరణ ఇప్పుడు 2 నెలల ముందు ఇస్తే, ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తే ఆ పరీక్షలు ఎప్పుడు రావాలి? వీళ్ళ ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? అది అయ్యేనా సచ్చేనా? ఈ రోజు ఆఖరికి బిడ్డలకు ఉద్యోగాలు రాక 10,000 రూపాయలకు 8,000 రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారే మన బిడ్డలు. కనీసం చెప్పుకోదగ్గ రాజధాని ఉందా? రాజధాని ఉందా అన్నా? కర్నూలు ఒక రాజధాని అన్నారు, ఇంకో రాజధాని అన్నారు, 3 రాజధానీలు చేస్తామన్నారు. ఒక్క ఇటుకైనా పెట్టారా ఇక్కడ? వీళ్ళ నాయకులు, వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది వీళ్ళు కాదు. ఏం చెప్పాడు? ఇలాగే రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు. అక్క గుర్తుందా? అమ్మ గుర్తుందా? పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను, పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను అసలు ఓట్లే అడగను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేనిఫెస్టోలో పెడుతున్నాను, మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానం, ఖురాన్తో సమానం, భగవద్గీతతో సమానం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయిందా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈ రోజు నాసి రకం మద్యం స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే అమ్మట్లేదా? నాసి రకం మద్యం వీళ్ళు అమ్మేది ఏమిటి? భూమట. ఎవరికి తెలియని బ్రాండ్లు బయట ఎక్కడా లేవన్నా మనకే స్పెషల్. నాసి రకం మద్యం మనకే స్పెషల్.
భూమట, క్యాపిటల్ అట, డిఎస్సి అట. వాళ్ళు అమ్మిందే కొనాలి, వాళ్ళు ఎంత కమ్మితే అంతకే కొనాలి. బయట 60 రూపాయలు ఉందమ్మా క్వార్టర్ బాటలు, ఇక్కడ 250 రూపాయలు ఉందమ్మా అని ఒత్తుకుంటున్నారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్, నూనె, చక్కెర ఏది చూసినా ఆకాశాన్ని అంటుతున్నాయి ధరలు. మరి పేదవాడు ఎలా బతకాలి? ఎలా బతకాలి? బటన్ నొక్కుతున్నాము అంటున్నారే, మీరు బటన్ నొక్కితే వచ్చే డబ్బుకి, మీరు తీసుకునే డబ్బుకి ఏమైనా పొంతనుందా? కరెంటు ఛార్జీలు 7 సార్లు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచారు. వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళు ఇస్తున్నదేమో 100, మీ దగ్గర నుంచి తీసుకుంటున్నది అమ్మా మీ మొగుళ్ళ దగ్గర మద్యం రూపంలో తీసుకుంటున్నది, అంతా కలిపితే 1000. మట్టి చెంబు ఇస్తున్నారు, వెండి చెంబు తీసుకుంటున్నారు. అర్థమవుతుందా తల్లి? అర్థమవుతుందమ్మా? ఈరోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే, రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ మాత్రమే చిత్తశుద్ధితో జనాల కోసం పనిచేస్తుంది. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారం లేకొచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ గారు మాటిస్తే ఆ మాట పట్టుకొని వచ్చిందన్న రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి, మీరు ఆశీర్వదించండి. మన రాష్ట్రానికి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, మీ రాజశేఖర రెడ్డి బిడ్డ తీసుకొస్తుంది. మీరు ఆశీర్వదించండి. మళ్ళీ ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటి గడపకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. అక్క చెల్లెలకు మాటిస్తున్నాం, ప్రతి పేద ఇంట్లో గడవడానికి ఇంటి ఖర్చుల కోసం ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు, 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్కా ఇల్లుండేటట్టు 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు 40 లక్షలు కట్టాడు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ అలాగా కట్టుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి, మీరు ఆశీర్వదించండి. బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, వితంతులకు, వికలాంగులకు, వృద్ధులకు పెన్షన్ 4,000 అవుతుంది, వికలాంగుల పెన్షన్ 6,000 అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక. మీరు ఆశీర్వదించండి. మళ్ళీ ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన సాధ్యం. మీరు ఆశీర్వదించండి. మీ ఆర్తరన్న, మీ బిడ్డ మీరు తప్పకుండా గెలిపిస్తారు అన్న నమ్మకంతో ఈరోజు నిలబడ్డాడు. మీరు తప్పకుండా గెలిపిస్తారు అన్న నమ్మకంతో ఈరోజు నిలబడ్డాడు. ప్రాణాలకు తగ్గించి కరోనా వచ్చినప్పుడు సైతం మీకు సేవ చేశాడు. మీకోసం, మీకోసం, మీ సాగునీరు కోసం 58 సార్లు నేను అపాయింట్మెంట్ అడిగానమ్మా, నాకు అవకాశం ఇవ్వలేదని నా దగ్గర బాధపడ్డారు. మీకు సేవ చేయాలి అన్న తపన ఉన్నవాడు మీ ఆర్తరన్న. మీరు ఆశీర్వదించండి, మీరు ఆశీర్వదించండి. అవకాశం ఇవ్వండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా మీరు గెలిపించాలని మే 13వ తేదీన 2 ఓట్లు, ఒకటి ఆర్తరన్నకి, ఒకటి జంగేటి లక్ష్మీ నరసింహకి వేయాలని మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది.